పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో కవిత వర్సెస్ కేటీఆర్, గులాబీ కోటలో క్లీన్ చీట్ కలకలం. కవితకు రాజకీయ పునర్జన్మ, సొంత పార్టీ దిశగా అడుగులు. లిక్కర్ కేసులో నిర్దోషిగా తేలిన బీఆర్ఎస్లో మౌనం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడేనా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు న్యాయస్థానంలో క్లీన్ చీట్ లభించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే ఈ విజయం బీఆర్ఎస్ పార్టీకి ఆనందాన్ని ఇవ్వాల్సింది పోయి ఒక రకమైన అభద్రతా భావాన్ని, అంతర్గత కలహాలను సృష్టిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కవితపై ఉన్న ఆరోపణలు తొలగిపోవడంతో ఆమె అనుచరవర్గం సంబరాల్లో మునిగిపోయింది. కానీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇన్నాళ్ళు కేసుల సాకుతో ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టిన పెద్దలకు ఇప్పుడు ఆమె నిర్దోషిగా బయటకు రావడం మింగుడు పడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెకు దక్కుతున్న ప్రజా సానుభూతిని చూసి బీఆర్ఎస్ శ్రేణులో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. కవితకు క్లీన్ చీట్ రాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు విమర్శల పాలవుతుంది. ఇది పార్టీపై జరిగిన కుట్ర అని ఆయన పేర్కొనడంపై కవిత వర్గం తీవ్రంగా మండిపడుతుంది. కవిత అరెస్ట్ అయినప్పుడు, ఆమె జైల్లో ఇబ్బందులు పడుతున్నప్పుడు పార్టీ అండగా నిలవడలేదని ఆమె అనుచరులు బాహటంగానే విమర్శిస్తున్నారు. కష్టకాలంలో మౌనంగా ఉండి ఇప్పుడు విజయం దక్కాక దాన్ని పార్టీ ఖాతాలో వేసుకోవాలని చూడడం సరికాదని వారు వాదిస్తున్నారు. పార్టీ ఆమెను ఒక అనాథలా వదిలేసిందని, కనీసం సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హాసనాన్ని కూడా అడ్డుకోలేదని కవిత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ తనను విస్మరించిందన్న బలమైన నమ్మకంతో ఉన్న కవిత ఇప్పుడు తన రాజకీయ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే 2 నెలల్లోనే ఆమె కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ లక్ష్యంగా నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఆమెకున్న పట్టును ఉపయోగించుకుని తెలంగాణ ఆత్మగౌరవం అనే సెంటిమెంట్తో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కని కీలక నేతలు కవితకు మొదటి నుంచి అండగా ఉన్న కేడర్ను ఏకం చేస్తూ ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు కసరత్తు జరుగుతుంది. ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే అది నేరుగా బీఆర్ఎస్ పునాదులనే కదిలిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువతలో ఆమెపై ఉన్న సానుభూతిని పార్టీకి చేటు చచ్చే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లి పోరాడి గెలిచిన మహిళా నాయకురాల్ని సొంత పార్టీ గౌరవించలేదన్న నెగిటివ్ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఈ పరిణామం గులాబీ పార్టీ అగ్రనాయకత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ముగియడం అనేది కవితకు కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, ఇది ఆమె రాజకీయ ప్రస్థానంలో ఒక రివైవల్, అంటే పునర్జన్మ. ఇన్నాళ్ళు డిఫెన్స్లో ఉన్న ఆమె ఇప్పుడు ఒక అటాకింగ్ మోడ్లో మారారు. తనను దూరం పెట్టిన వారికి తన రాజకీయం ఏంటో చూపించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారు. మరి ఈ సహోదర యుద్ధం తెలంగాణ రాజకీయాలను ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.